సో వెంకటేష్ గారి క్యారెక్టర్‌ని ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుండున్నప్పుడు వెంకటేష్ గారికి మీకు ఉన్న ఆ ర్యాపో అనేది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ట్రస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో ఆయన ఈజీగా జంప్ అయ్యాడా ఈ ఈ అస్సలు నో క్యారెక్టర్‌లోకి? డౌట్ అందులో. చిరంజీవి గారు మీద ఆయనకు అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. సో చేయట్లేదు అనే యాంగిల్ లేదు. చేస్తే అంత అద్భుతంగా చేయాలనేదే డిస్కషన్. అండ్ ఇనీషియల్ స్టేజ్‌లో ఇనీషియల్ డిస్కషన్. స్టేజ్‌లో కూడా నో డిస్కషన్. నో డిస్కషన్. సార్ చేద్దాం, చేద్దాం. బట్ బాగా చేయాలి. ఏం చేస్తాం? బాగా ఆలోచించు. బాగా డిజైన్ చెయ్యి. నిలిచిపోవాలి. ఇట్లా ఆ ఎక్సైట్‌మెంట్ ఉంది ఆయనకి. మీ అదే సార్ ఆ క్యారెక్టర్ వెంకటేష్ గారు కాకపోయి ఉంటే ఇంకో హీరో అయితుంటే మీరు బాగా కష్టపడాల్సొచ్చేది. అసలు లేదు, ఆప్షనే లేదు. అనుకుందే వెంకీ గారిని. వెంకీ గారితో నాకేంటంటే వెంకీ గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది నాకు. ఇంకా నాకు అసలు వేరే ఆప్షన్ కూడా అనిపించలేదు. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పిన పేరు అదే. నాకు ఆయన చెప్పిన వెంటనే ఆయన వస్తేనే బాగుంటుంది అనిపించింది. అండ్ అది అనుకున్నట్టుగానే మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరిని తప్ప ఇంక మనం ఆ క్రేజీనెస్కి ఇక మనం ఊహించుకోలేము. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు. లాస్ట్ 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అసలు మీరు సీట్లో కూడా కూర్చోలేరని అంటే చెప్తున్నారు. అంటే అదే క్రేజీ రైడ్ అది. అది ఇద్దరు గందరగోళం చేసేసారు.